బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఉద్యోగస్తులు కొంతమంది పెన్షన్ డీలింకింగ్ అంటున్నారు. ఆ డీలింకింగ్ ఏంటో మాకు అర్థం కాలేదు సార్. అయినా ఒకవేళ మీ పెన్షన్ రివిజన్ సూత్రప్రాయంగా అంగీకరించారు అని చెప్తున్నారు కాబట్టి వేతన సవరణ సంగతి ఏంటి? వేతన సవరణ జరగకుండానే మీ పే స్కేల్స్ ఎలా మారుతాయి? ప్రొసీజర్ ఏంటి అంటే ఆటోమేటిక్గా మాకు కూడా అప్లై అవుతుందా అని అడిగారు. ఇన్నిసార్లు మనం డీలింకింగ్ అన్న పదం చాలాసార్లు చెప్పుకున్నా ఒకరిద్దరు ఫోన్ చేసి సార్ డీలింకింగ్ ఏంటి సార్, డీలింకింగ్ అంటే ఏంటి మాకు అర్థం కాలేదు అని అన్నారు. సరే, ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఒకసారి ఎప్పుడో అన్నాను, నాకు చెప్పడం రాలేదా లేకపోతే అర్థం చేసుకోవటంలో ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉందా అనిపించింది. అయినా మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం అని అనుకున్నాను. సాధారణంగా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో వేతన సవరణ జరిగిన తరువాతనే వేతన సవరణతో పాటు పెన్షన్ సవరణ జరిగింది. పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వేసినప్పుడు బేసిక్ ఎంత ఉండాలి, స్కేల్ ఎంత ఉండాలి, ఎంత జీతం పెంచాలి, అలవెన్సెస్ ఎలా ఉండాలి అన్న రికమెండేషన్లతో పాటు పెన్షన్ ఎంత ఉండాలి, ఫ్యామిలీ పెన్షన్ ఎంత ఉండాలి, ఇటువంటి అంశాల మీద కూడా ఆ పే కమిషన్ రికమెండ్ చేసేది. ఎంటీఎన్ఎల్ ఏర్పాటు జరిగినప్పుడు ఎంటీఎన్ఎల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎంప్లాయీస్ పబ్లిక్ ఆఫర్లో షేర్ల రూపంలో వాళ్ళు రిటైర్మెంట్ ఎంటీఎన్ఎల్ ఏర్పాటు సమయంలో కొంతమంది ఉద్యోగస్తులు ఆ రోజుకి రిటైర్ అయినట్టు ట్రీట్ చేసుకుని కొత్తగా మళ్ళీ ఎంటీఎన్ఎల్లో ఉద్యోగం పొంది ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ షేర్ల రూపంలో తీసుకున్నారు. ఎంటీఎన్ఎల్లో ఉన్న షేర్ల రూపంలో కొంతమంది కంబైన్డ్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చారు ఎంటీఎన్ఎల్లో. ఆ షేర్ విలువ ఒకసారి ఎప్పుడో 10 రూపాయల షేరు 400కి వెళ్ళి తర్వాత 5 రూపాయలకు వచ్చి ఇప్పుడు ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ అనే మెర్జర్ తర్వాత ఇప్పుడు ఆ 10 రూపాయల షేరు 35 34 ఉంది. ఈ రకమైన ఫ్లక్చువేషన్స్ మన రిటైర్మెంట్ డబ్బులు ఉండటం ఎందుకు అన్న ఉద్దేశంతో కంబైన్డ్ సర్వీస్ మీద అంటే డిఓటీలో పనిచేసిన సర్వీస్కి బిఎస్ఎన్ఎల్లో ఉన్న సర్వీస్కి కలిపి పెన్షన్ ఇవ్వండి మాకు అని అడిగారు. దాన్ని ప్రభుత్వం అంగీకరించి కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షను అన్న సూత్రాన్ని అంగీకరించింది. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరించబడినా బిఎస్ఎన్ఎల్ పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టలేని పరిస్థితికి వచ్చినా మీ పెన్షన్ అయితే మేము పే చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి మేము ఎట్లా వసూలు చేసుకోవాలో ఏం చేయాలో అది మీకు అనవసరం అన్న క్లాజు కూడా అప్పుడు రాసిచ్చారు. ఇప్పుడు వేతన సవరణ జరిగితే ఆ ఖర్చు బిఎస్ఎన్ఎల్ భరిస్తుంది, పెన్షన్ సవరణ జరిగితే ఆ ఖర్చు బిఎస్ఎన్ఎల్కి ఏం సంబంధం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. కాబట్టి అసలు ఏమీ సంబంధం లేని బిఎస్ఎన్ఎల్ యొక్క లాభ నష్టాలతో ముడిపడి మా పెన్షన్ ఎందుకు ఉండాలి? బిఎస్ఎన్ఎల్కి లాభం వచ్చినా నష్టం వచ్చినా బిఎస్ఎన్ఎల్ అమ్మేసినా ప్రైవేటీకరించబడిన పెన్షన్ నువ్వే ఇస్తానని మాకు ఇన్ రైటింగ్ హామీ ఇచ్చారు కదా అప్పుడు. కాబట్టి వాళ్ళకి నష్టాలు వచ్చి వేతన సవరణ జరగకపోతే మాకేం సంబంధం? కాబట్టి మా పెన్షన్ రివిజన్ పే కమిషన్తో వేతన సవరణతో సంబంధం లేకుండా బిఎస్ఎన్ఎల్లోని ఉద్యోగస్తుల వేతన సవరణతో సంబంధం లేకుండా మాకు ఇచ్చేయండి అని అడగటం. ఇదే డీలింక్ చేయటం. డీలింకింగ్ అంటే అదే అర్థం. ఓకే, ఇప్పుడు కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే పే స్కేల్స్ ఎలా పెడతారు సార్? సరే, అధికారులకి ఎగ్జిక్యూటివ్లకైతే 3వ వేతన సవరణ సంఘం ప్రభుత్వ రంగ సంస్థల కోసం వేసిన ప్రభుత్వ రంగ సంస్థల వేతన సవరణ సంఘం ఇచ్చిన పే స్కేల్స్ అమలు చేస్తాము అని అన్నారు అని చెప్తున్నారు. ఓకే, మరి నాన్ ఎగ్జిక్యూటివ్ల సంగతి ఏంటి? నాన్ ఎగ్జిక్యూటివ్లకి వేతన స్కేల్స్ డిసైడ్ కావాలంటే యూనియన్లతో ఒప్పందం కుదిరితేనే జరుగుతుంది కదా. కాబట్టి యూనియన్లతో అగ్రిమెంట్ జరగకుండా యూనియన్లు
ఏ పే స్కేల్ ఎంత ఉండాలో అన్న ఒప్పందం జరగకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ రావు. కాబట్టి మీకు వేతన సవరణ జరిగితేనే పెన్షన్ సవరణ వస్తుంది అని కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు మర్చిపోయిన సంగతి ఏంటంటే, ఈ మేధావులు 2018లోనే అనుపమ్ శ్రీవాత్సవ్ గారు బిఎస్ఎన్ఎల్ బోర్డులో 15%కి ఒప్పుకుంటూ, నేను ఖర్చు భరించగల స్టేజ్లోనే ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు, బిఎస్ఎన్ఎల్ 15% ఇవ్వగలదు, మీరు అప్రూవల్ ఇవ్వండి, ఇది వ్యూహాత్మక సంస్థ కాబట్టి అఫోర్డబిలిటీ క్లాజ్ కూడా దీనికి అవసరం లేదు అని చెప్పి ఒక 5 పేజీల లెటరు డిపిఈకి రాసి బోర్డులో అప్రూవ్ చేయించి డిఓటీకి పంపించారు. కరస్పాండింగ్ వేతన స్కేల్స్ డిఓటీ ఇప్పుడు ఏం చెప్తోంది, 0% ఇస్తాము. 16,400 ఒక జేటీఓ పే స్కేల్ ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్లో మ్యాక్సిమం 16,390, ఒక 10 రూపాయలన్నా తక్కువ ఉండాలి అని పెట్టుకున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ ఎలా తయారైనాయో నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లతో ఆల్రెడీ పే స్కేళ్ల మీద ఒప్పందం జరిగింది. ఇంకా అయిపోయింది పే కమిషన్, మనకు అలవెన్సెస్ అప్రూవ్ అయితే పే కమిషన్ వచ్చేసినట్లే అని చెప్పుకున్న నాయకులను కూడా మనం చూసాం. కాబట్టి నోషనల్ పే రివిజన్ జరిపి, నోషనల్ అంటే మీకు గుర్తుండే ఉండాలి, 78.2 మనకు పే స్కేల్ వేతన సవరణ ఇచ్చినప్పుడు అలవెన్సులు హెచ్ఆర్ఏ డిఏ మాత్రం 68.8 మీద ఇస్తాము, బేసిక్ మాత్రం అది ఇస్తాము అని చెప్పి మనకు కొంత నోషనల్గా 78.2 ఇచ్చిన సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. అంటే 1/1/2017 నుంచి ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులకి, ఆ డేట్కి ఉద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులకి అరియర్సు డబ్బులు ఏమీ ఇవ్వకుండా పే ఫిక్సేషన్లు మాత్రం 3వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు దానికి కరస్పాండింగ్గా ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పే స్కేల్స్కు అనుగుణంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ కూడా ప్రతిపాదించి ఆ పే స్కేల్స్ అనుగుణంగా చెయ్యండి అని చెప్తారు. ఎందుకు అనంటే ఆల్రెడీ మేనేజ్మెంట్ దగ్గర వేతన స్కేల్స్ మీద ఒప్పందం అయిపోయింది. ఈ వేతన స్కేళ్ల మీద అయిపోయింది, హెచ్ఆర్ఏ అలవెన్సులు ఇటువంటి వాటి మీద జరిగింది. అయితే అఫోర్డబిలిటీ క్లాజ్ లేకుండా మీ వేతన సవరణ ఇవ్వటం కుదరదు, అఫోర్డబిలిటీ క్లాజుని రిమూవ్ చేయకుండా కుదరదు అన్న ఒక నిబంధన ఉంది. కాబట్టి నోషనల్గా ఆ పే ఫిక్సేషన్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చింది ప్రజెంట్ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులకి. ఏమని, సరే సార్ అరియర్స్ అంటే లేవు, కనీసము ఫిక్స్ చేసిన డేట్ నుంచన్నా డబ్బులు పెరిగిన జీతం ఇస్తాడా అని. అఫోర్డబిలిటీ క్లాజ్ రిమూవ్ చేయకుండా వేతన సవరణ చేయటం జరగదు. మరి మీకు పెన్షన్ ఎట్లా ఇస్తారు, పెన్షన్కి ఎట్లా చేస్తారు అని అంటే ఆ కొత్త స్కేల్లో పే ఫిక్సేషన్ చేసి పెన్షన్కు క్యాలిక్యులేట్ చేస్తాడు తప్ప వర్కింగ్ ఎంప్లాయీస్కి అఫోర్డబిలిటీ క్లాజును రిమూవ్ చేసినాక కానీ లేదా 3 సంవత్సరాలు వరుసగా బిఎస్ఎన్ఎల్కి లాభాలు వచ్చిన తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు పెరిగిన జీతాలు ఇచ్చే అవకాశం కూడా ఉండదు. అయితే డిఓటీలోని ఒక ఉన్నతాధికారి ఒక మాట అన్నారు. ఏమని అంటే, బిఎస్ఎన్ఎల్కి గత 2 ఏళ్లుగా ఆపరేషనల్ ప్రాఫిట్ వచ్చింది, రేపు మార్చిలో కూడా ఆపరేషనల్ ప్రాఫిట్ వస్తుంది, అంటే 2023 మార్చి నాటికి. అప్పుడు వరుసగా 3 సంవత్సరాలు ఆపరేషనల్ ప్రాఫిట్ వచ్చిన సంస్థగా మనం డిపిఈని అడిగి, మాకు ఫిజికల్గా లాభాలు రాకపోయినా ఆపరేషనల్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్పి మార్చి తర్వాత వరుసగా 3 సంవత్సరాలు ఆపరేషనల్ ప్రాఫిట్ వచ్చిన సంస్థగా బిఎస్ఎన్ఎల్ చూపిస్తూ అప్పుడు వేతన సవరణ చేసుకునే అవకాశం ఉంటుంది. 0% 5% అనేది అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు అన్నమాట వాడారు. కాబట్టి అప్పటిదాకా నోషనల్ పే ఫిక్సేషనే చేస్తారు. నోషనల్ పే ఫిక్సేషన్ అంటే జీతాలు ఊరికనే పేపర్ మీద పెంచుతారు తప్ప ఏమీ అరియర్స్ కానీ పెరిగిన నెల నుంచి జీతం ఇవ్వటం కానీ చెయ్యరు. నోషనల్గా పే ఫిక్సేషన్ చేస్తామన్నమాట డిఓటీ అధికారులు ఇప్పటికే చెప్పారు. కాబట్టి నోషనల్ పే ఫిక్సేషన్ అన్న పదం ఇప్పుడు కొత్తగా అమల్లోకి వస్తుంది.
కొంతమంది ఆర్గ్యూ చేసేది ఏంటంటే పే కమిషన్ జరగకుండా, వేతన సవరణ జరగకుండా పెన్షన్ ఎట్లా వస్తుందో చూద్దాం, వచ్చే అవకాశమే లేదు అని ఆర్గ్యూ చేసే నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. లెట్ ద విజ్డమ్ ప్రివైల్స్ అంటే ఎవరు ఏదన్నా వాళ్ళ అధికారికంగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే ఇది ఉంది. వాళ్ళు అడ్డం పడతాము, లేదు పే కమిషన్ రాకుండా రావడానికి వీల్లేదు అంటే లెట్ దెమ్ ట్రై. అయితే ఇప్పటికే పే కమిషన్కి వేతన సవరణకి సంబంధం లేకుండా పెన్షన్ రివిజన్ డీలింక్ చేయాలి అన్న సూత్రప్రాయమైన అంగీకారం జరిగింది అన్న వాస్తవాన్ని వీళ్ళు గుర్తిస్తే బాగుంటుంది.